అందరికీ నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. అయితే తెలంగాణను కుదిపేస్తున్న అంశం ఏదైనా ఉందంటే అది గో బ్యాక్ మార్వడి. ప్రస్తుతం ఈ గో బ్యాక్ మార్వడి కాంట్రవర్సీ ఓ చర్చకు దారితీసిందని చెప్పుకోవచ్చు తెలంగాణలో. ఇది ఇటు రాష్ట్రాలు ఇటు అన్ని దాటి కూడా దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు ప్రస్తుతం గో బ్యాక్ మార్వడి అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ వచ్చింది. అయితే గత 2 వారాల కింద సికింద్రాబాద్లోని మోండా మార్కెట్ వద్ద ఒక మారాడు వ్యక్తి అదేవిధంగా మరొక వ్యక్తి మధ్యలో ఒక గొడవ జరగడం అనేది కారణమని చెప్పుకోవచ్చు. అదే గతంలో మరి ఎందుకు లేదు ఈ అంశం, గో బ్యాక్ మారవాడి అనే అంశం గతంలో మరి ఎందుకు రాలేదు? ఎందుకంటే మారవాడి వాళ్ళందరూ అంటే ఒక మారవాడని కాదు, తెలంగాణలో హైదరాబాద్ అనేది అందరికీ సబ్బండ వర్ణాల ప్రజలందరికీ కూడా ఆతిథ్యం ఇస్తుంది. ఇక్కడ ఒక్క వ్యక్తి అని కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చాలా మంది కూడా ముంబై, ఢిల్లీ, ఇతర రాష్ట్రాల నుండి కూడా చాలా మంది వచ్చి ఇక్కడ ఉంటున్నారు, తమ జీవనోపాధి కొనసాగిస్తున్నారు. అయినప్పటికీ ఈ మధ్య కాలంలో ఈ గో బ్యాక్ మార్వడి అనే నినాదం ఎందుకు వచ్చిందంటే 2 వారాల కింద జరిగిన ఆ గొడవ మాత్రమే కారణమా అంటే కాదు అని చెప్పాలి. అంటే ఆ గొడవ ఒక రీజన్ అని చెప్పుకున్నప్పటికీ కూడా చాలా సంవత్సరాలుగా, చాలా ఏండ్లుగా ఎవరైతే తెలంగాణలో ఉన్నటువంటి స్థానిక వ్యాపారస్తులు ఉన్నారో వారు మార్వడి వ్యాపారస్తుల వల్ల తమ జీవనోపాధి కోల్పోతున్నాం అన్నట్టు ఉన్నటువంటి లోపల ఏదైతే ఉందో అదంతా కూడా ఆ మొన్న జరిగినటువంటి మోండా మార్కెట్ వద్ద జరిగిన గొడవ ఇదంతా కూడా ఒక కారణం అని చెప్పుకోవచ్చు. సో మరి మీకు ఒక డౌట్ రావచ్చు, దేశంలో అంటే మనది ప్రజాస్వామ్య దేశం, ప్రపంచ దేశాల్లో మన దేశానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. మన ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా ఎక్కడైనా దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఏ రాష్ట్రానికి వెళ్ళి ఏ ఊర్లైనా కూడా వారికి బ్రతికే హక్కు ఉంది, అక్కడ జీవన ఉపాధి చేసుకునే హక్కు ఉంది. అక్కడ వారు ఓటు ఆధార్ లాంటివి అన్ని తీసుకొని కూడా ఓటు వేసే హక్కు మన దేశం కల్పించింది కూడా రాజ్యాంగం అంతా కూడా. మరి ఎందుకు ప్రజాస్వామ్య దేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడైనా బతకచ్చు అనే ఉద్దేశం ఉన్నప్పుడు మరి మారడి వాళ్ళని ఎందుకు గో బ్యాక్ అంటున్నారు అని చెప్పేసి ఇప్పుడు ఇదే చర్చ అంతా జరుగుతుంది ప్రస్తుతం ఓవరాల్గా సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా. అయితే తెలంగాణ, ముఖ్యంగా మన తెలంగాణ అనేది చూసుకుంటే ఓవరాల్గా మన దేశంలో ఉన్నటువంటి చాలా రాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎందుకంటే ఆత్మగౌరవం, ఆత్మాభిమానంతో ఇక తెలంగాణ ప్రజలు జీవిస్తూ ఉంటారు. ఎప్పుడైతే వారికి ఆత్మాభిమానం మీద దెబ్బ పడుతుందో అప్పుడు బయటకు వస్తూ ఉంటారు తెలంగాణ వాళ్ళు. అయితే ఎప్పుడైతే అటు ఆర్థిక, రాజకీయ, సామాజిక పరంగా అణచివేతకు అదేవిధంగా ఆధిపత్యానికి ఎప్పుడైతే మన వాళ్ళు ఆ విషయంలో ఆర్థికంగా కావచ్చు, రాజకీయంగా, సామాజికంగా ఆధిపత్య ధోరణి అదేవిధంగా అణచివేతకు గురైనప్పుడు ఇలాంటి ఉద్యమాలు బయటకు వస్తూ ఉంటాయి. తెలంగాణ సాయుధ రహితంగా పోరాటం అనుకుంటేనేమి, అదేవిధంగా గతంలో జరిగినటువంటి తెలంగాణ ఉద్యమం అయితేనేమి. సో ఇవన్నీ కూడా అలా జరిగినవి. ఆధిపత్య ధోరణి వల్లనే, అణచివేత గురైన వల్లనే అప్పుడు తెలంగాణ సాయుధ పోరాటం వచ్చింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం గురించి కూడా అప్పుడు కూడా తెలంగాణ వాళ్ళు గో బ్యాక్ అన్నది ఆంధ్ర వాళ్ళని గో బ్యాక్ అనలేదు. అప్పుడు ఏదైతే తమ నిధులు, నీళ్లు, నియామకాల ఉన్నటువంటి సిచ్యువేషన్లో అవి మాకు కావాలనే ఉద్దేశంతో అన్నారు, కానీ గో బ్యాక్ ఆంధ్ర అని మాత్రం ఎప్పుడు అనలేదు. సో ఇప్పుడు కూడా ఇది కూడా కొంతమంది దీన్ని రాజకీయం చేస్తున్నారు. గో బ్యాక్ మార్వడి అంటే ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి మార్వడిలో ఎప్పటి నుంచో సంవత్సరాలుగా ఇక్కడ వాళ్ళు జీవనోపాధి చేసుకుంటూ ఇక్కడ ఇల్లు కట్టుకొని వాళ్ళ పిల్ల పాపలతో ఉంటున్నారు. అంటే గో బ్యాక్ మార్వడి అంటే మార్వడి వాళ్ళని ఇక్కడ నుండి వెళ్ళగొట్టడం కాదు దాని ఉద్దేశం. ఆ నినాదం అనేది ఇక్కడ నుండి, తెలంగాణ నుండి, హైదరాబాద్ నుండి మీరు వెళ్ళిపోవాలనే ఉద్దేశం అయితే కాదు. గో బ్యాక్ మార్వడి అంటే ఆధిపత్యం, అణిచివేత అనే విషయంలో అంటే మా వ్యాపారాలను మీరు దెబ్బ కొట్టద్దు అనే దానిపైన ఈ నినాదం పనిచేస్తుందని చెప్పుకోవాలి. సో దీన్ని చాలా మంది గో బ్యాక్ మార్వడి అంటే దీన్ని ఎలా చూస్తున్నారంటే, అంటే ప్రజాస్వామ్య దేశంలో ఎక్కడైనా బతకచ్చు కదా, మరి మేము ఎందుకు వెళ్ళాలి అనేది చాలా మంది అంటున్నారు. ఇట్లా చాలా మంది రేజ్ చేస్తున్నారు క్వశ్చన్స్ అన్ని కూడా. అయితే ఇక్కడ మార్వాడి గో బ్యాక్ అంటే వాళ్ళని బొమ్మని కాదు, వాళ్ళ ఆధిపత్య ధోరణి తగ్గించుకోమని, అణచివేత తగ్గించుకోమని. ఏదైతే మరి ఇందులో ఇంకో డౌట్ రావచ్చు చాలా మంది కూడా, అంటే వ్యాపారం అనేది మా తెలివి, వ్యాపారం బిజినెస్ మ్యాన్ ఎట్లుంటుంది అంటే తెలివి, వాని తెలుగుతోనే వాడు చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. అది మా తెలివి మీద కూడా మీరు సంపాదించుకోవద్దు అనే డౌట్ రావచ్చు. అయితే ఇక్కడ దాని గురించి మాట్లాడాల్సి వస్తే ఈ గో బ్యాక్ మార్వడి నినాదంలో వ్యాపారాలు చేసుకోమంటున్నారు తెలంగాణ వాళ్ళు. మీ వ్యాపారాలు మీరు చేసుకోండి, కానీ మా వాళ్లకు, స్థానికేతలు ఉన్నటువంటి మా ప్రజలకి
మీరు ఉద్యోగ అవకాశాలు ఇప్పించాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు మొదటి నుండి కూడా. సో ఈ గో బ్యాక్ మార్వాడి అనేది మీరు ఇక్కడ వ్యాపారాలు చేయొద్దని కాదు, మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోమ్మని కాదు, మీరు చేస్తున్న వ్యాపారాల్లో మా ప్లేస్లో ఉంటున్నారు కాబట్టి మా వాళ్ళకి ఉపాధి కల్పించండి అనేది నినాదం. సో ఎక్కడైనా కూడా ప్రజాస్వామ్య దేశంలో ఇందాక నేను అన్నట్టు ఎక్కడైనా ఎవరైనా బతకచ్చు, కానీ వేరే వాళ్ళు ఈ ఏదైనా ఏరియాకి వచ్చి ఆ ఏరియాలో బిజినెస్ కనుక చేసినట్టయితే 75% స్థానికేతరులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఇది కూడా పొందపరచడమైనది. సో అంటే ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, ఇప్పుడు తెలంగాణ నుండి హైదరాబాద్ నుండి ముంబై వెళ్ళినాం, ముంబైలో ఒక బిజినెస్ పెట్టినాం అనుకోండి, పెట్టినప్పటికీ ముంబైలో ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో స్థానికేతరులు మీ ఉన్నటువంటి బిజినెస్లో 100% 75% ఆ ముంబై వాళ్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. సో ఇక్కడ అది జరగట్లేదు అనేదే వీళ్ళ యొక్క ఫైట్, తెలంగాణలో ఉన్నటువంటి కొంతమంది ప్రజలు ఇస్తున్నటువంటి ఫైట్. సో అదే కాకుండా ఇంకా కాస్త ముందుకెళ్ళి మాట్లాడుకుంటే, ఏదైతే వీళ్ళు బిజినెస్ కాంచెల్లి మొదలు పెట్టుకుంటే సప్లయర్స్ కాంచెల్లి అన్ని వేళల్లో ఆ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు మాత్రమే ఉంటున్నారు, వేరే వాళ్ళకి వేరు ఉపాధి కల్పించట్లేదు అనేదే తెలంగాణ ఏదైతే గో బ్యాక్ మార్వాడి నినాదం అనేది పనిచేస్తూ ఉంది. అయితే ఇప్పటికీ దీని మీద చూసుకుంటే గో బ్యాక్ మార్వాడి పైన అటు బీజేపీ తన వైఖరి చెప్పేసింది, అటు బండి సంజయ్ కేంద్ర మంత్రి కావచ్చు, చాలా మంది నాయకులు ముందుకొచ్చి మాట్లాడడం జరిగింది. ఇది గతంలో ఇప్పుడు లేని విధంగా ఇదంతా చేస్తున్నారు, ఇది కమ్యూనిస్టు ముసుగులో అటు కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం కలిపి కుట్రగా చేస్తున్నట్టు కూడా అటు బీజేపీ ఆరోపిస్తుంది. ఓవైపు కాంగ్రెస్ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా మాట్లాడుతూ, ఎవరైనా ఎక్కడైనా బతకచ్చు, ప్రజాస్వామ్య దేశంలో ఎక్కడైనా జాబ్ చేసుకోవచ్చు, బిజినెస్ చేసుకోవచ్చు అని ఆయన కూడా చెప్పడం జరిగింది. సో బీఆర్ఎస్ అయితే నాకు తెలిసి ఇంకా దీనిపైన అయితే తమ వైఖరి అయితే చెప్పలేదు. అటు నాయకులు కూడా మారడి వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నారు, గో బ్యాక్ మార్వాడి నినాదం కరెక్ట్ కాదు. అటు బీజేపీ ఏమో కాంగ్రెస్ పైన ఆరోపిస్తుంది, కాంగ్రెస్ ఏమో వాళ్ళపైన ఆరోపణలు చేసుకుంటున్నారు. కానీ దీనికి ఎప్పుడు చరమగీతం పాడుతుంది అనేది మాత్రం ఇంకా ఒక కొలిక్కి రాదని చెప్పుకోవాలి. దీనిపైన రోజు డిబేట్లు పెడుతున్నారు, ఏ ఛానల్ ఓపెన్ చేసినా గో బ్యాక్ మార్వాడి గురించే టాపిక్ వస్తుంది, బయట నలుగురు దోస్తులు కలిసినా కూడా దేని గురించి టాపిక్ వస్తుంది, ఒక థియేటర్కి వెళ్ళి అక్కడ కూర్చున్నప్పుడు కూడా బ్రేక్ వస్తే కూడా గో బ్యాక్ మార్వాడి గురించే డిస్కషన్ నడుస్తుంది. దీని గురించి చాలా మంది తెలిసి మాట్లాడుతున్నారు, కొంతమంది తెలియక కూడా దీని గురించి ఏదేదో మాట్లాడుతున్నారు. సో గో బ్యాక్ మార్వాడి నినాదం అనేది ఆధిపత్యం, అణిచివేత, ఏదైతే మోండా మార్కెట్లో, సికింద్రాబాద్లోని మోండా మార్కెట్లో ఒక మార్వాడి వ్యక్తి ఇంకొక వ్యక్తి పైన దాడి చేయడం అనేది ఏదైతే ఉందో ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. అంటే మేము అంటే మా ప్రాంతం ఇది, మా ఏరియా ఇది, మీరు ఎక్కడి నుండో వచ్చి మా పైన జులుం చూపిస్తారా, ఆజామైజ్ చేస్తారా అనేది వాళ్ళకి అక్కడ స్ట్రైక్ అయిపోయింది. అంటే పుట్టిన ప్లేస్ ఇదే మాది, మీరు ఎక్కడి నుండి ఇక్కడికి వచ్చి బతకడానికి వచ్చారు, మీరు మా మీద చేస్తారా అనేది వాళ్ళకి స్ట్రైక్ అయిపోయింది. అప్పటి నుండి ఈ గో బ్యాక్ మార్వాడి నినాదం అనేది బాగా బలంగా బయటకు వచ్చింది. గతంలో లేదంటే గతంలో ఉంది, కాకపోతే ఎప్పుడు కూడా ఎవరు కూడా బయటికి రానివ్వలేదు, బయటికి రాలేదు కూడా, ఎవరికి వాళ్ళే లోపల అనుకున్నారు. ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో స్థానిక వ్యాపారస్తులు అందరూ కూడా వాళ్ళ లోపలనే బాధపడిపోయారు, కానీ బయటికి రాలేదు. అయితే వాళ్ళందరికీ కూడా ఆ మోండా మార్కెట్ గొడవ జరిగింది ఏదైతుందో దానివల్ల ఈ ఉద్యమం అనేది కాస్త ఉవ్వెత్తున ఎగిస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మరి ఈ గో బ్యాక్ మార్వాడిలో ఏదైతే ఉందో అటు ఆధిపత్య ధోరణి, అణిచివేత, అంటే మా వ్యాపారాలను జరగకుండా మార్వాడీలు మొత్తం దెబ్బ కొడుతున్నారు, మా పొట్ట కొడుతున్నారు అనేది వారి వాదన. అంటే మా బిజినెస్ మేము ఎక్కడైనా బతుకోవచ్చు, మా తాత ముత్తాతలు కావచ్చు, మా తండ్రులు కావచ్చు, మా పిల్లలు, మా ఆస్తులు అన్నీ ఇక్కడే ఉన్నాయి, మమ్మల్ని ఇప్పుడు గో బ్యాక్ అంటే మేము ఎక్కడికి వెళ్ళాలంటూ ఇక్కడ వీళ్ళు ఆరోపిస్తున్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా గో బ్యాక్ మార్వాడి అనేది ప్రస్తుతం నినాదం అనేది తెలంగాణలో ఈ ఉద్యమం ఉవ్వెత్తున ఎగుసపడుతుందని చెప్పుకోవచ్చు. అటు తెలంగాణ రాజకీయాలు, అదేవిధంగా సామాన్య ప్రజల నుండి కూడా దీని గురించి డిస్కషన్ జరుగుతుంది, దీని గురించి డిబేట్ పెడుతున్నారు. సో అంటే ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఇందాక నేను చెప్పినట్టు గో బ్యాక్ మార్వాడి అనేది మార్వాడీలు తెలంగాణ నుండి లేదా హైదరాబాద్ నుండి వెళ్ళిపోమని అయితే కాదు నినాదం. గో బ్యాక్ మార్వాడి అంటే
మీ ఆధిపత్య ధోరణి కావచ్చు, అణచివేతను తగ్గించుకొని మా వ్యాపారాల మీద దెబ్బ కొట్టకుండా మా స్థానికేతరులకు, మా హైదరాబాద్ ప్రజలకు, మా తెలంగాణ ప్రజలకు మీరు జీవనోపాధి కల్పించాలి అనేదే దీని యొక్క ముఖ్యమైన సారాంశం, ముఖ్యమైన ఉద్దేశం, నినాదం యొక్క ముఖ్యమైన ఉద్దేశం. కానీ దీన్ని కొంతమంది రాజకీయం చేద్దామని చూస్తున్నారు. ఆ ట్రాప్ లో పడిపోద్దని చెప్పేసి విశ్వం టీవీ తరపున మనం చెప్పడం జరుగుతుంది. సరే, ఏదేమైనా కూడా మనం ఏం చెప్తామంటే, ఎక్కడైనా సరే ఎవరైనా సరే దేశంలో ఉన్నవారు ఎక్కడైనా వెళ్ళి బతకవచ్చు. వాళ్ళకి హక్కు ఉన్నది, రాజ్యాంగం కల్పించినటువంటి ప్రాథమిక హక్కు. ఎక్కడైనా బతకవచ్చు, ఎక్కడైనా మీరు ఓటు వేయవచ్చు, అక్కడ వెళ్ళి మీరు జీవనోపాధి కల్పించుకోవచ్చు. ఆ జీవనోపాధి ఎక్కడికైతే వెళ్ళి చేస్తావో అక్కడ ఉన్నటువంటి పబ్లిక్కి, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు మీరు ఉపాధి అవకాశాలు 75% ఇవ్వాలనేది మాత్రం ఇది ఎక్కడైనా సరే ఉంటుంది. సో ఆ విషయంలో వీళ్ళు వెనక్కి వెళుతున్నారు, ఆ విషయం వీళ్ళు ఫాలో అవ్వట్లేదు మార్వాడీలు అనేది తెలంగాణ ప్రజల యొక్క, కొంతమంది ప్రజల యొక్క భావన. సో ఏది ఏమైనా కూడా మరి ఈ విషయం అయితే ఎప్పుడు ఎండు కార్డు పడుతుందో, ఎప్పుడు శుభం కార్డు పడుతుందో అయితే అర్థం కాని సిచ్యువేషన్ ఉంది. దీనిపైన పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడినప్పటికీ కూడా అధికారికంగా మరి ముఖ్యమంత్రి అయితే దీని గురించి అయితే ఇంకా ఎప్పుడు డిస్కషన్ రాలేదు, వారు ప్రెస్ మీట్ పెట్టలేదు. మరి ఇది ఎండ్ కార్డు శుభం కార్డు ఎప్పుడు పడుతుంది అన్నది మనం మరికొన్ని రోజులు వెయిట్ చేయాలి.